ASP pipe band contingent who have been continuously participating in all the Independence Day and Republic Day parades. Brass band contingent is consisted of B. Krishnaya 2nd Battalion APSP, TV Ramana 11th Battalion, Sri S. Srinivasulu 6th Battalion APSP. మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Within a short while, today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu will arrive at this premises. ఆపద సంభవించిన వేళ నిరుపమానమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి వివిధ దళాల కవాతుతో మరికొద్ది క్షణాలలో ఈ ప్రాంగణమంతా ఉద్విగ్న భరిత దేశభక్తితో పులకరించబోతోంది. While hoisting the national flag, all the spectators are requested to stand up and officers in uniform to salute. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Naidu garu has arrived at this premises and is being received by Sri Neerab Kumar Prasad IAS, Chief Secretary to Government, Sri C.H. Dwarka Tirumal Rao IPS, Director General of Police, and is introducing senior civil and police officials, Sri S. Suresh Kumar IAS, Principal Secretary to Government, Sri C.H. Srikant IPS, IGP APSP Battalions, Srimati Dr. Gumala Srijana IAS, Collector and District Magistrate, Sri S.V. Rajshekhar Babu IPS. జాతీయ పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. ప్రేక్షకులంతా లేచి నిల్చోవలసిందిగా, యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. Honorable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. Minister has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Chief Minister on review vehicle. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించి పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు. సహనంతో, సంయమనంతో, మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు. వినీలాకాశంలో ఆర్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది. కానీ అంతలోనే ప్రళయ భీకర పిడుగులా మారి పెను ప్రభావాన్ని చూపిస్తోంది. వరద వెల్లువకు ఎంతటి పెద్ద చెట్టైనా తలవాల్చి ఎండినట్టే కనిపిస్తోంది. కానీ కొద్ది రోజుల్లోనే శాఖోపశాఖలుగా విస్తరించి అంబరాన్ని చుంబించే మహావృక్షమై నిటారుగా నిలుస్తోంది. ప్రకృతి నేర్పే ఈ పాఠాలను నిజ జీవితానికి అన్వయించి ఎంతటి కఠిన సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనే ధీశాలి,
ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చే మార్పులను సైతం ముందుగానే ఊహించి తదననుగుణంగా కార్యాచరణను రూపొందించే దార్శనికులు ఓవైపు ప్రజా సంక్షేమం, మరోవైపు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ ఆంధ్రావనిని స్వర్ణాంధ్రగా రూపుదిద్దడమే ధ్యేయంగా అహరహం శ్రమించే డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన రసాయన ఎరువుల వాడకంతో తగ్గిపోతున్న భూసారాన్ని పునరుద్ధరించడం కోసం ప్రకృతి వ్యవసాయం పట్ల రైతాంగాన్ని జాగృతం చేస్తోన్న రైతు బాంధవుడు రాష్ట్రంలో అందుబాటులోనున్న ఏ వనరులతోనైనా సంపదను సృష్టించి పాలు, గుడ్లు, మాంసం యొక్క ఉత్పత్తులను సైతం కుప్పలు తెప్పలుగా పెంచి అటు వ్యవసాయ రంగంలోనూ ఇటు పశుపోషణ రంగంలోనూ రైతులకు సూచనలిచ్చే పశు సంవర్ధక శాఖను బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచి ప్రతి గృహంలోనూ ఆనందాన్ని నింపుతోంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. బలమైన భారత నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలిచే భావి భారత రథ సారథుల్ని తయారు చేసి రూపశిల్పులైన ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డిఎస్సిని ప్రకటించింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం. విద్యానామ నరస్యరూపమధికం ప్రచన్న గుప్తం ధనమన్నారు. కానీ పిల్లల్ని చదివించుకునే కోరిక ఉన్నా చదివించే స్తోమతి లేక ఎవరినో ఒకరిని చదివిస్తూ మిగిలిన వారిని కూలి పనులకు పంపిస్తోన్న తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తూ తల్లికి చేస్తోన్న వందనం ఆంధ్రావని తరతరాలు గుర్తుంచుకుంటుంది. Honorable Chief Minister is going to review the parade. This is 2nd Battalion APSP Kurnool Contingent. Contingent is commanded by Sri S. Raghubabu, Reserve Inspector. 2nd Battalion APSP Kurnool Contingent ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing 3rd Battalion APSP Kakinada Contingent. Contingent is commanded by Sri A. Simhadri Naidu, Reserve Inspector. 3rd Battalion APSP Kakinada Contingent ను పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing Telangana State Special Police Contingent. The contingent is commanded by Sri V. Tirupati, Reserve Inspector. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing 11th Battalion APSP Bhakrapet Kadapa Contingent. Contingent is commanded by Sri T. Nagasrinivasa Rao, Reserve Inspector. 11th Battalion APSP Bhakrapet కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing 16th Battalion APSP Vishakhapatnam Contingent. The contingent is commanded by Sri S. V. Ramana, Reserve Inspector.